హాయ్ అండి, మన్నా రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో పన్నీర్ లేకుండా ఎగ్ పన్నీర్ కర్రీ అనేది ఎలా మేక్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నేను మీకు చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. విఆర్కే గారి డైట్లో ఇటువంటి రెసిపీస్ అనేవి పక్కా సెట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే విఆర్కే గారి డైట్లో ఎటువంటి రైస్ రెసిపీస్ అనేవి ఉండవు కాబట్టి, ఓన్లీ కర్రీస్ తినాలి కాబట్టి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చేసేసుకుందాం పదండి. ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను, దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నానండి. మీరు కొంచెం మందం గిన్నె తీసుకోండి, నేను కొంచెం పల్చటి గిన్నె తీసుకున్నాను. దానివల్ల ప్రాబ్లం ఏంటనేది లాస్ట్లో చూద్దాము. అండ్ ఇక్కడ నేను 3 eggs తీసుకున్నాను. అయితే నేను ఇక్కడ 3 eggs మాత్రమే ఈ బాక్స్లో నేను పెట్టుకోవడం మీకు చూపిస్తున్నాను. కానీ నాకు 3 eggs అనేవి కర్రీకి సరిపోవని నేను ఇంకో 3 eggs కూడా నేను స్టీమ్ చేసుకున్నాను. కానీ దాన్ని వీడియో తీయడానికి కుదరలేదన్నమాట. అందుకే నేను ఏం చేశానంటే ఇది మాత్రమే, అంటే నేను 6 eggs పెట్టి నేను కర్రీ చేసుకున్నాను. విఆర్కే గారి డైట్లో అప్ టు 6 eggs దాకా మనం తినచ్చు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ నేను వచ్చేసి కొంచెం కారము కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా నేను దాన్ని కలుపుకుంటున్నానండి. మీరు ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా ప్లఫీగా వస్తుందన్నమాట. చక్కగా మనకి ఎగ్స్ అనేవి ప్లఫీగా రావడం కోసం మీరు ఇట్లా చేసుకోండి. ఫోర్క్ తోటి చక్కగా దాన్ని బీట్ చేసుకోండి. అండ్ మీకు కావాలంటే టర్మరిక్ పౌడర్ వేసుకోవాలంటే వేసుకోండి, నేనైతే తర్వాత వేస్తాను. మంచిగా మీరు బీట్ చేసుకుంటేనే మనకి ప్లఫీగా వస్తుంది. ఖచ్చితంగా ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ దీన్ని వచ్చేసి మనకి పన్నీర్ లాగా రావాలి అంటే మీరు ఏదన్నా ఒక బౌల్లో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లము. నేనైతే త్వరగా అయిపోతుందని చెప్పి కుక్కర్లో పెట్టాను. కుక్కర్లో కొంచెం వాటర్ వేసాను, వాటర్ వేసి దాంట్లో అది పెట్టేశాను, ఆ గిన్నెని పెట్టేశానండి. ఇక్కడ వచ్చేసి మీరు కుక్కర్లో స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ కుక్కర్లో స్టాండ్ అనేది పట్టేటట్టయితే మీరు స్టాండ్ కూడా పెట్టుకొని దాన్ని ఆ గిన్నెని దాని మీద ప్లేస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కుక్కర్లో ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం మాత్రమే వాటర్ వేసుకోండి. ఆ తర్వాత మూత, మీరు బాక్స్ మూత, నేను ఇప్పుడు బాక్స్ మూత చూపిస్తున్నాను కదండి, బాక్స్ మూత పెట్టుకుంటే ఏంటంటే అది రావడానికి చాలా కష్టమైంది నాకు. బాక్స్ మూత కాకుండా నార్మల్ మూత పెట్టుకోండి. నార్మల్ మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా మీకు ఈజీగా రిమూవ్ చేయడానికి బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టేశాను. మూత రబ్బర్ ఉంటుంది కానీ విజిల్ అయితే మాత్రం ఏమి ఉండదు. ఇక్కడ కుక్కర్ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనకి బాక్స్ అనేది కదలకుండా ఉండడానికి నేను ఏదైనా వెయిట్ అనేది పుట్ చేశాను అనమాట. వెయిట్ అనేది పెట్టాను. ఇక్కడ చూసినట్లయితే మీకు కనబడుతుంది కదా. అండ్ విజిల్ అనేది తీసేసేయాలి. అండ్ జస్ట్ ఒక 10 minutes ఆర్ 15 minutes, అంతకని ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. చక్కగా మీకు ఆ ఎగ్ మొత్తం కూడా బాయిల్ అవుతుంది. ఇక్కడ చూసారా, నేను ఎలా పీసెస్ కట్ చేసేసుకున్నాను. పన్నీర్ లాగా ఏ షేప్లో కావాలంటే, ఎంత సైజులో కావాలంటే అది మీ ఇష్టం అనమాట. నేను ఇక్కడ 6 eggs తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక్క ఆనియన్, ఓన్లీ 1 ఆనియన్ ఈజ్ అలౌడ్. అండ్ 2 chilies తీసుకున్నాను. అండ్ టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ అనేది వేస్తే మనకి ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోతాయండి. నాకు గొంతు అస్సలు బాగాలేదు, చాలా నొప్పిగా అనిపిస్తుంది, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ వీడియో అనేది అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయ్యింది దానివల్లనే. అండ్ ఇక్కడ ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోవాలన్నమాట, మొత్తం గోల్డ్ కలర్లో వచ్చేసేయాలి. కొంచెం గొంతు అనేది పెయిన్ వస్తుందన్నమాట మనకి. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేదాకా కూడా మనకి మగ్గించుకోవాలి. మంచిగా మగ్గించుకున్న తర్వాతే మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేయాలన్నమాట. మనం ఎంత బాగా ఆనియన్స్ అనేవి రోస్ట్ చేస్తే అంత బాగుంటుందని దీని టేస్ట్. ఇక్కడ నేను వచ్చేసి హాఫ్ టమాటా మాత్రమే తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు. మనకి ఓన్లీ 1 టమాటా తీసుకోవచ్చు విఆర్కే గారి డైట్లో. నేను హాఫ్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ టమాటాస్ పుల్లగా ఉంటాయండి హైదరాబాద్లో, అందుకే నేను హాఫ్ టమాటా మాత్రమే తీసుకున్నాను. అండ్ సరిపోతుందండి, ఈ కర్రీకి హాఫ్ టమాటా సరిపోతుందన్నమాట, ఎక్కువ అవసరం లేదు. అండ్ మనకి ఎలాగో మనం ఓన్లీ కర్రీస్ తింటాం కాబట్టి ఏం ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ ఇట్లా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యేదాకా కూడా మనం టమాటాస్ అనేవి మగ్గించుకోవాలి. అండ్ టమాటా అనేది మగ్గించుకున్న తర్వాత స్క్రీన్ మీద కనబడే అన్నీ కూడా మీరు వేసేసుకోవచ్చు. మీకు ఎంత వేసుకోవాలి అంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మనం టేస్ట్కి తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవడమే ప్రతిదీ కూడా. ఇది ఇంత వేయాలి అని చెప్పేదానికన్నా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
కొంతమంది స్పైస్ అనేది ఎక్కువ తింటారు, కొంతమంది స్పైస్ తక్కువ తింటారు. అలా వేరియేషన్ వస్తుంది కాబట్టి మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ పన్నీర్గా కట్ చేసుకున్న పీసెస్ని ఇందులో వేసేస్తున్నాను. టమాటాస్ అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలు చక్కగా మగ్గాలి, తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఆ తర్వాత టమాటా కూడా చక్కగా మగ్గిపోవాలి. చక్కగా మగ్గిపోయి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయిన తరువాత మాత్రమే ఎగ్ పీసెస్ వేయాలి. ఇక్కడ మనకి పన్నీర్ అనేది ఎక్కడ యూజ్ చేయము. పన్నీర్ లేకుండా మనకి ఎగ్ పన్నీర్ కర్రీ అనేది చేస్తున్నాను అనమాట. అంటే ఎగ్స్నే నేను పన్నీర్ పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. అండ్ చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే, చాలా బాగుంటుంది. అండ్ మా పిల్లలు అయితే ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ఇందులో ఒక్క ముక్క కూడా నేను తినలేదండి, జస్ట్ చేసి చూసినప్పుడు మాత్రమే తిన్నాను. ఇక్కడ కొరియాండర్ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది కొరియాండర్ దీంట్లో. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కొరియాండర్ చక్కగా వేసేసుకున్న తర్వాత ఒక జస్ట్ 2 మినిట్స్ మాత్రం ఉంచి దింపేసేయచ్చు. అండ్ టేస్టీగా ఉంటుంది చాలా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, నాకు కామెంట్ పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను మీకు. అండ్ ఇక్కడ సాల్ట్ సరిపోలేదని చెప్పి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ టేస్ట్ చూడడానికి మాత్రమే నేను ఒక పీస్ తిన్నానండి, కానీ అసలు ఈ కర్రీ అస్సలు నేను తినలేదు. మా హస్బెండ్ మా పిల్లలే తిన్నారు. కొంచెం కూడా ఉంచలేదని చాలా బాధేసింది. అంత బాగుంది కర్రీ, చాలా ట్రై చేయండి. నేనైతే తినలేదు కాబట్టి నేను అనుకున్నాను ఫస్ట్, నాకు కొంచెం జలుబు చేసిందన్నమాట. టేస్ట్ చూసినప్పుడు నాకు అంత పెద్దగా టేస్ట్గా అనిపించలేదు, కానీ మా హస్బెండ్ చాలా బాగుంది, నువ్వు పోస్ట్ చేసేసే అని చెప్పారనమాట. అందుకే పోస్ట్ చేశాను. మీకు కావాలంటే లెమన్ యాడ్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది ఎగ్ పన్నీర్ కర్రీ. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఆల్రెడీ దోశ ఇడ్లీ చెప్పాను కదా, దాంట్లో కూడా మీరు సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చపాతీ అయితే ట్రై చేశాను దీంట్లోకి, కానీ అట్టర్ ఫ్లాప్ అయింది. చపాతీ అనేది ఇంకోసారి చేయకూడదు అనిపించింది, అస్సలు నచ్చలేదు. ఇంకా వేరే అదర్ వే ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.